హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజైతే ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి. మీషో నుండి కొన్ని కుర్తా సెట్స్ తెప్పించానండి. 2 పీస్ కుర్తా సెట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే తెప్పించుకుంటారన్న ఉద్దేశంతో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ కుర్తా సెట్స్ ఒకవేళ మీకు కూడా నచ్చి తెప్పించుకోవాలి అనుకుంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ డ్రెస్సెస్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి నేను మీకు చూపించబోయేటటువంటి ఫస్ట్ డ్రెస్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి. ఇది వచ్చి 3 పీస్ సెట్ అండి. అసలు ప్రింట్ అయితే చాలా బాగుందండి, చూసారా? నైస్ కదా. అండ్ అలాగే నెక్ దగ్గర కూడా ఇలాగ వర్క్ లాగా వచ్చింది చూడండి, మిర్రర్స్ వచ్చి. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. సైడ్ కట్ అండి ఇది. ప్రింట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది. ఇదైతే ప్యూర్ కాటన్ అయితే కాదండి, రయాన్ విత్ కాటన్ అనమాట. మ్యాక్సిమం నేను తెప్పించేవన్నీ కూడా రయాన్ క్లాతే ఉంటాయి. దీనికి వచ్చినటువంటి బాటమ్ ప్లెయిన్ బ్లాక్ అండి, ఎలాస్టిక్ టైప్ అనమాట. నడుము దగ్గర ఇలా ఎలాస్టిక్ వచ్చేసింది. ఇలా ప్లెయిన్ ప్యాంట్ అండి. చెప్పాను కదా ఇది 3 పీస్ అని. ఇలాగా పల్చగా ఒక సన్నగా ఉండే ఒక చున్నీ వచ్చింది. కొంచెం పొడవుగా ఉండే వాళ్ళకైతే ఈ చున్నీ వేసుకోవడానికి పనికిరాదు. ఏదో ఒకటి మనం స్టైలిష్గా వేసుకోవడమేనమాట. బాగుందండి ఇది. డ్రెస్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుద్ది ఈ డ్రెస్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. 2 పీస్ అండి, చూసారా? ఇది మాత్రం కాటనేనండి, కానీ 100% కాటన్ కాదు. ఒక 70-80% కాటన్ అండ్ లైట్గా రేయాన్ అయితే మిక్స్ అయి ఉంది ఇందులో. సైడ్ కట్ అండి ఇది. అసలు నెక్ దగ్గర చూసారా ఎంత బాగుందో. మనకి ఇక్కడ నెక్ దగ్గర ఏదైతే ప్యాచ్గా ఇచ్చున్నాడో సేమ్ ఆ ప్యాచ్నే ప్యాంట్ లాగా ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, ఎలాస్టిక్ నడుము దగ్గర అడ్జస్ట్మెంట్ కోసం ఎలాస్టిక్ వచ్చేసింది. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోతుందండి, ఇంకొక 1 మంత్లో సమ్మర్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి రెగ్యులర్ యూస్కి ఇలాంటివైతే చాలా కంఫర్ట్ అండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అయితే ఎంత హాయిగా ఉంటాయో. ఆ నైటీలు వేసుకోవడం కంటే కూడా ఇలాంటి డ్రెస్సెస్ వచ్చేస్తాయండి. చాలా తక్కువ ప్రైస్, నాకు తెలిసి 200-300 బిలోనే పడింది ఈ డ్రెస్ అయితే మాత్రం. అందులో కాటన్ కాబట్టి మనకి సమ్మర్లో కూడా బాగుంటుంది, చెమట పీల్చుకుంటాయి అన్నమాట కాటన్ కాబట్టి. అండ్ ఇదైతే ప్యూర్ కాటన్ అండి. అంటే సమ్మర్ మాకు మరీ నెల్లూరులో ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయాయండి, బాగా ఎండలు స్టార్ట్ అయిపోయాయి. అందువల్ల నేనైతే అన్నీ కూడా కొంచెం రెగ్యులర్ యూస్కి కాటన్ బేస్డ్లోనే తెప్పించుకున్నాను. ఇదైతే ఖాదీ కాటన్ ఏదో అంటాం కదా, ఆ కాటన్ అండి. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. ప్యూర్ కాటన్ అండి ఇది, రయాన్ అయితే కాదు, ప్యూర్ కాటనేనమాట. చూసారా అసలు కలర్ ఎంత బాగుంది, చూసారా? అండ్ అలాగే నెక్ దగ్గర చూడండి ఎలా వచ్చిందో. నెక్ దగ్గర కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట నెక్ పార్ట్ అయితే. ఇది కూడా సైడ్ కట్ ప్యాంటేనండి, ఇలా సైడ్ కట్ వచ్చింది. ప్యూర్ కాటన్ అండి ఇది. అండ్ దీనికి బాటమ్ ఆపోజిట్ కలర్ అనమాట. ఇలా ఆపోజిట్ కలర్లో బాటమ్ వచ్చిందండి. ఫుల్ ప్యాంటే వస్తుందండి ఇది. పాకెట్స్ కూడా వచ్చున్నాయి, చక్కగా పాకెట్స్ ఇచ్చున్నారు. అసలు రెగ్యులర్ యూస్కి భలే హాయిగా ఉంటాయండి. మనకి ఇవి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా తెప్పించుకోవచ్చండి ఇవి. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చూడండి, అద్దరిపోయింది.
చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు నేను చూపించే డ్రెస్ అయితే నా ఫేవరెట్ కలర్ అండి. బ్లాక్ తర్వాత నేను అంతగా ఇష్టపడేటటువంటి కలర్ అన్నమాట. ఇందులోనే నేను సేమ్ ఈ ప్యాటర్న్లోనే వేరే కలర్ ఒకటి తెప్పించాను అంతకుముందు. ఈసారి నాకు ఈ కలర్ కావాలి అని తెప్పించుకున్నాను. నా ఫేవరెట్ కలర్ అన్నమాట ఇది. చూసారా అసలు ఎంత బాగుందో. ఇది కూడా ప్యూర్ కాటనేనండి. ప్యూర్ కాటన్ అంటే ఒక 10% ఏమైనా రయాన్ మిక్స్ అయి ఉంటుందేమో. కాటనేనండి, ఇది కూడా కాటనే. చూసారా అసలు ఎంత బాగుంది కదా, నైస్. చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ కూడా ఎంత బాగుందో. ఇదైతే సైడ్ కట్ కాదండి, అంబ్రెల్లా కట్ అనమాట. మనకి ఎక్కడ సైడ్ ఎక్కడ కటింగ్ వచ్చి ఉండదు. నెక్కు చూసారా, వీ నెక్ వచ్చేసింది. ఈ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇలాగ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్ నెక్ ఇచ్చారు. 3/4 హ్యాండ్స్. చాలా బాగుందండి ఇది కలర్ అయితే. నాకు భలేగా నచ్చింది. ఓపెన్ చేసిన వెంటనే నేను ఫిదా అయిపోయాను అనమాట ఈ కలర్కి. ఇది 3 పీస్ సెట్ అండి. ప్యాంట్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. సేమ్ కలరే ప్యాంట్, కానీ కొంచెం డిఫరెంట్ ప్రింట్ వచ్చింది అంతే. కొంచెం లూజ్ ప్యాంట్ లాగా వచ్చింది, లైట్గా లూజ్ ప్యాంట్ అనమాట. అబ్బా సమ్మర్కి ఎంత బాగుంటాయి తెలుసా ఈ లూజ్ ప్యాంట్స్, ఈ కాటన్. అబ్బా అసలు ఎంత హాయిగా ఉంటుందో. ఈ సమ్మర్ అంతా కూడా హాయిగా గడిపేయాలంటే ఇలాంటి డ్రెస్సెస్ తెప్పించుకోవాలి. ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. చాలా పెద్ద ప్యాంటేనండి, అంటే ఫుల్ ప్యాంట్ అనమాట. అండ్ అలాగే చెప్పాను కదా ఇది 3 పీస్ అని. దీనికి పైట కూడా వచ్చిందండి. పర్లేదు, పైట కూడా బాగానే పెద్దదిగానే వచ్చింది. మరి చిన్న పైట అయితే ఏం కాదండి, పర్లేదు, కొంచెం పెద్ద పైటేనమాట. అసలు ఎంత బాగుంది తెలుసా అండి ఈ డ్రెస్ మాత్రం. ఒకవేళ మీకు ఈ డ్రెస్ కనుక నచ్చినట్లయితే మీరు వీడియో చూసిన వెంటనే ఈ డ్రెస్ని అయితే ఆర్డర్ పెట్టి తెప్పించేసుకోండి. మీరు ఆర్డర్ పెట్టేప్పటికి కూడా ఉంటుందో లేక అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్దో కూడా నాకైతే డౌటే. అంత బాగుందండి డ్రెస్ మాత్రం. ఇది సూపర్ అంతే. ఇది కూడా రయాన్ కాటన్ అండి. 2 పీస్ సెట్ అనమాట. డార్క్ బ్లూ కలర్ బాందిని స్టైల్ ప్రింట్ అనమాట. ఇది డార్క్ బ్లూ కలర్ అండి, బాందిని స్టైల్ ప్రింట్ వచ్చింది. సైడ్ కట్ టాప్ అండి ఇది. ఇదిగోండి ఇలా సైడ్ కట్ వచ్చేసింది. దీనికి ప్యాంట్ దీంట్లో ఉన్నటువంటి వైట్లో ఇచ్చాడు. ఎలాస్టిక్ అండ్ లాంగ్ ప్యాంటేనండి. మ్యాక్సిమం ప్యూర్ కాటన్ చాలా వరకు తెప్పించుకోను అనమాట. ప్యూర్ కాటన్ అంటే మనం వాడిన తర్వాత గంజి పెట్టి ఐరన్ చేస్తేనే వేసుకోగలమండి, లేకుంటే నలిగిపోయి అలా ఉంటాయి. కానీ ఈ రయాన్ మిక్సింగ్ వచ్చేటటువంటి కాటన్ మాత్రం మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి. రెగ్యులర్ యూస్కి వాడుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ రయాన్ కాటన్ మాత్రం. ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి, పల్చగా అలా లేదు, చాలా బాగుంది క్లాత్. ఇప్పుడు నేను మీకు చూపించిన ఏ డ్రెస్సెస్కి కూడా లైనింగ్స్ లేవండి, ఇవన్నీ కూడా వితౌట్ లైనింగ్సేను. అలాగే వన్ మోర్ మై ఫేవరెట్ డ్రెస్. ఇది కూడా అస్సలు నా దగ్గర ఈ ఆరెంజ్ కలర్ అనేదే లేదండి. ఆరెంజ్ కలర్ కావాలి అన్న ఉద్దేశంతో ఈ కలర్ అయితే పెట్టి తెప్పించాను. చాలా ప్రెట్టీగా ఉందండి ఈ కలర్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలు ఎంత బాగుంది తెలుసా. మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అండి, ఆలియా కట్ మోడల్ అనమాట. నైస్ కలర్ కదా, చాలా బాగుంది కలర్. అండ్ అలాగే ఇది వచ్చి సైడ్ కట్ అండి, అంబ్రెల్లా అయితే కాదు, సైడ్ కట్ వచ్చింది. రయాన్ క్లాత్ అండి ఇది. అండ్ దీనికి ప్యాంట్ అయితే ఇలాగా ప్లెయిన్ ప్యాంట్ వచ్చేసిందండి. నాకు తెలిసి ఫుల్ ప్యాంటే వస్తుంది ఇది. అడ్జస్ట్మెంట్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ అలాగే ఇది కూడా 3 పీస్ సెట్టేనండి. చెప్పాను కదా, ఊరికే ఏదో ఉడతాభక్తిగా పైట వేసుకోవాలి అనే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే సరిపోతాయి అన్నమాట ఈ పైట్లు. బాగుందండి, ఇది కూడా బాగుంది. ఈ డ్రెస్ కూడా ఆలియా కట్ అనమాట.
నెక్ దగ్గర మిర్రర్ టైప్ వచ్చేస్తుంది, చూసారా? మిర్రర్ వర్క్ లాగా వచ్చేస్తుంది. కలర్ అయితే చాలా బాగుందండి, చాలా ప్రతి కలర్. ఇది సెట్ అయితే కాదండి, ఓన్లీ కుర్తా అనమాట. నాకెందుకో ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తెప్పించాను. ఎలాగో మన దగ్గర ఈ పింక్ కలర్లో ఖచ్చితంగా లెగ్గిన్స్ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి కాబట్టి మనం సెట్ చేసుకుని వేసుకోవచ్చని. ఆలియా కట్ మోడల్ అండి, చూసారా? కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నైస్. ఇది సైడ్ కట్ అండి, అంబ్రెల్లా కట్ అయితే కాదు, సైడ్ కట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే ఈ సమ్మర్ అయితే చాలా హాయిగా గడిపేయచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా కొన్ని పెట్టున్నాను అనమాట కాటన్ సెట్స్, అవి వచ్చిన తర్వాత ఇంకొక బ్లాగ్ కూడా చేస్తాను. ఒకవేళ నేను ఇప్పుడు మీకు చూపించిన ఈ కుర్తా సెట్స్ ఏవైనా నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ డ్రెస్సెస్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తానండి. ఒకవేళ మీకు నచ్చాయి అనుకుంటే మీరు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్ పైన అలా టచ్ చేశారంటే నేను ఏ డ్రెస్ అయితే తెప్పించుకున్నాను సేమ్ అదే డ్రెస్ మీకు కూడా వస్తుంది అనమాట, ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇంకా అస్సలు లేట్ లేకుండా మీరు కూడా ఈ సమ్మర్ని హాయిగా గడిపేయండి. అండ్ అలాగే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా మీషోలోనే తెప్పించానండి. అంటే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో పెడతారు మీరు వేసుకున్న డ్రెస్కి సంబంధించి లింక్ పెట్టండి అని, కాబట్టి ఇది కూడా నేను మీషోలోనే తెప్పించుకున్నానండి. ఈ డ్రెస్కి సంబంధించిన లింక్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ మీ లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.